అందరికీ నమస్కారం. ఈరోజు బాయిలర్ కోడి మాంసం కిలో తీసుకున్నాను. అది ఎలా వండాలో, ఎలా వండితే రుచికరంగా ఉంటుందో నేను వండి చూపిస్తాను రండి. కిలో బాయిలర్ కోడి మాంసం తీసుకున్నాము. దాంట్లో సరుకులు చెప్తాను చూడండి. తగినంత నూనె, ఒక అర చెంచా పసుపు, 2 చెంచాల కారం, 2 చెంచాలు ఉప్పు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 5 లవంగాలు, 2 చెంచాలు ధనియాలు, 4 చిన్నుల్లిపాయ రెబ్బలు, కొంచెం కొబ్బరి, కొంచెం అల్లం, 3 చెంచాలు గసగసాలు, ఒక పెద్దలపై, 2 పచ్చిమిరకాయలు, 1 టమాటా. ఇట్లా ఈ మాంసం కడుక్కురా. దాకా పెట్టుకుందాం కూర వండుకుంటానికి. ఇట్లా ఈ మసాలాలు దేనికి దానికే చెప్తాయి. గసాలు, అల్లము, కొబ్బరి 3 1 నూరు, ఈ పచ్చిమిరకాయలు పెద్దలపై కలిసి 1 నూరు, ఈ పై మసాలా ఏరే 100 దాకా గిన్నె నూనె పోసుకుందాం. ఇప్పుడు ఒక అర చెంచా పసుపు వేసుకుందాం. ఇప్పుడు నూనె కాగింది కదా, ఇప్పుడు మాంసం వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. పచ్చిమిరకాయ నలిగిపోయిన చిన్నులపాయలు వేసుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది. ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు పెద్దలపై నూరి పెట్టుకున్నది ఉంది కదా, అది వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ నీరు ఎండిపోయేదాకా మళ్ళీ మూత పెట్టుకుందాం. అలా నలిగిపోయింది, కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి నలిగింది, గసగసాలు వేసుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పై మసాలా నూరుకుందాం. ధనియాలు నలిగిపోయినాయి, లవంగాలు వేసుకుందాం. లవంగాలు నలిగిపోయినాయి, దాల్చిన చెక్క వేసుకుందాం. ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుందాం. నలిగింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. కొబ్బరి, గసగసాలు, అల్లం నూరి పెట్టుకున్నది ఉంది కదా, అది వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది, మూత తీసుకుందాం. తీయమ్మా. ఈ మాంసంలో నీరంతా పైకి వచ్చింది చూడండి. ఇదిగో ఇట్లా నీరు వస్తేనే ఈ కూరకి బాగా రుచికరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు. ఇప్పుడు టమాటా కూడా ముందుగా ఎందుకు వేసుకోమంటే, ముందుగా వేసుకుంటే బాగా మగ్గిపోద్ది అని చెప్పి తర్వాత వేసుకుంటాం. ఈ మసాలాలతో పాటు మగ్గిద్ది అనమాట. అప్పుడు రుచికరంగా ఉంటుంది అనమాట కూర. చూడండి మసాలాలు చూడు ముక్కకి ఎట్టబట్టియో. ఇప్పుడు కచ్చిని ఎసరు పోసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇయ్యమ్మ మూత. కూర రెడీ అయింది. పై మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టి దించేసుకుందాం. షాయిమా, ఏం కూర అన్నావో సరిగ్గా లేదు. ఆకలి మంట మీద వచ్చి బాయిలర్ కోడి మాంసం ఉండే మాది పుట్టి చోట అయితే వదిలేటైతే మెల్లి నిబ్బరంగా
ఆహా, రాణి రాణి అలా గుమ్మాల నుంచి వచ్చింది. రైట్ ఆ టాప్ చూపుతా కాలుతుంది. అబ్బా ముసాయమ్మా, ఎప్పుడు కలగేలు పేసి ఉండేదేమో, ఇలా సింగల్గా వండింది. అసలు చికెన్ అనేది ఏంటో ఇప్పుడు వచ్చింది ఆ ఫ్లవర్. అందరికీ నమస్కారం అండి. 1 కేజీ బాయిలర్ కోడి మాంసం పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో మా అమ్మగారితో చేపించామండి. ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారండి సపరేట్గా చేపించండి ఏం కలగలు పేయకుండాని, అందుకని చేపించడం జరిగింది అనమాట. మా నాన్న అయితే అదిరిపోయింది అన్నాడు. చూద్దాం ఏ విధంగా ఉందో ఏంటో మా అమ్మగారు వంట ఈరోజు. ముందు ముద్ర తినమ్మా, కాలుతుంది చూడు. అదొకటేసిందండి మా అమ్మ, మామూలుగా కాదు, ఇరగొట్టి పారేసింది అంతే. సూపర్ వండేవమ్మా. మీ నాన్న చింతవరకు మాట రాలా, వచ్చింది కదా స్టార్టింగ్ అని చెప్పాడు. ఇంకా మాట వచ్చిద్దా? ఇంకా నోటికి తాళం వేసావు నాన్నకి. చాలా అంటే చాలా బాగుందండి. ఎప్పుడైనా నేను అంత ముందు చెప్పిన వీడియోలోనే ఇదే చెబుతాను ఎప్పుడు కూడా. కూర ఆ ఎసరు అనేది ఎంతవరకు అంటే అది థిక్నెస్ రావాలి, మనకి ఏదైతే గ్రేవీ ఉండిద్దో థిక్గా రావాలి, ముక్క పట్టాలి ఈ విధంగా, అప్పుడు మంచి ఫ్లేవర్ వచ్చింది అనమాట. అదే నాటుకోడి మాంసం అయితే కసిన ఎసరు ఎక్కువ పోసుకుంటాం, మునిగి మునగనట్టుగా పోసుకోవాలి. ఎందుకంటే దీన్ని బాయిలర్ మాంసంలో కొంచెం నీరు ఎక్కువ ఉంటది. ఈ నీరంతా ఇనిగిపోయినాకే మనం మసాలాలు నూనె కూడా వేసుకుంటాం. అవి వేసుకుంటాం వలన కూర అనేది రుచి అనేది తెలిసిద్ది అనమాట. చాలా బాగుంటది. ఏదేమైతే అద్భుతంగా ఉంది. కలగలు పెడితే అదొక రకం ఇష్టమే. సింగల్గా ఉండింది కదా, నాటుకోడి మాంసం ఉండట్టే ఉంది, తేడా లేదు. అంతకుముందు మనం గోంగూర రైస్ కూడా ఉండేవండి. అదేవిధంగా ఇప్పుడైతే సపరేట్ ఎటువంటి కలగలుపు లేకుండా మామూలు పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలో అలా చేసి చూపించింది అనమాట అమ్మ. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి చూడండి ఒకసారి. నేనైతే లాగిచ్చేసానండి. చూశారు కదండి, మాది తెల్లారు లేస్తే జీవన విధానం ఏ విధంగా ఉండిద్దంటే, పొద్దున్నే నేను కానీ నాన్న కానీ పొలం వెళ్ళిపోవడం, ఆ పొలం మీద పనులు చేస్తూ ఉంటాం అనమాట. ఈలోపు అమ్మ కానీ లేకపోతే మా ఆవిడ కానీ వంట ఏర్పాటు చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత మేము వచ్చి ఈ విధంగా తిని చేసుకోవటం కానీ, లేకపోతే కుదరకపోతే ఇది తీసుకెళ్లి పొలం మీద తింటాం కానీ అలా ఉండిద్ది అనమాట. అంటే మాకు ఆ పొలము ఇల్లు మా ఇది తప్పితే బయట యాపకాలు ఏమి ఉండవండి. ఎప్పుడన్నా నేనన్నా బయటకు వెళ్తాను కానీ అమ్మ నాన్న అసలు పొరపాటును కూడా బయటకు వెళ్ళమంటే వాళ్ళకి పొలం తప్పితే వేరే ప్రపంచం తెలియదు. ఎవరైనా సరే కష్టపడతాం అనేది అలవరుచుకోండి అండి. అప్పుడు ఏమైందంటే జీవితం అనేది సుఖంగా ఉండేది. ఇవాళ కాకపోతే రేపు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉండిద్దండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.